జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. 24వ పాసురం. నిన్న మన వాళ్ళు ఆ పావనమూర్తిని లేచిరమ్మని చెప్పారు కదా. స్వామి వస్తూ ఉంటే ఆయన పాదాలని చూశారు. అవి కందిపోయినట్టు అనిపించింది. పాదాలు స్వామివి స్వతహాగా గులాబీ వర్ణంలో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకొని ఆ స్వామి పాదాలకి మంగళాశాసనం చేస్తున్నారు. ఆనాడు ఆ దేవతల కోసం ఈ లోకాలన్నీ కొలిచిన ఆ శ్రీపాదానికి మంగళము స్వామి అంటూ ఉన్నారు. ఇంకా ఆ లంకా నగరానికి దండెత్తి వెళ్ళారే, ఆ రాక్షసుల్ని సంహరించారే, ఆ బలానికి మంగళాశాసనం స్వామి అంటూ ఉన్నారు. శ్రీరామాయణంలో కూడా శ్రీరాముని పరాక్రమం తెలిసిన వారు ఆ రాముడికి ఎన్నోసార్లు మంగళం పాడారు. ఆయన పాదాలు ఎర్రటి పాదాలు, ముఖారవిందం పదారవిందం అన్ని అరవిందములే, సుకుమారము సౌగంధము కోమలత్వము కలిగినవి కదా ఆ స్వామి పాదాలు. అలాంటి పాదాలు చూసి అయ్యయ్యో మేము స్వామిని ఇంత కష్టపెట్టామే, మా కోసం నడిచి వచ్చేటట్టు చేశామే అని ఆ పాదాలకు అలా మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. శకటాసురుణ్ణి తన్నారు కదా, ఆ తన్ని నశింపచేశారే శకటాసురుని, అలాంటి నీ కీర్తికి మంగళం స్వామి అని చెబుతూ ఉన్నారు. ఆ శకటాసురుని సంహరించాడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే. అలాంటి ఆ స్వామికి మంగళాశాసనం స్వామి అని చెబుతూ ఉన్నారు మన గోదా గోపికలు. ఆ తర్వాత ఆ దూడ రూపంలో వచ్చాడే వచ్చాసురుడు, ఆ దూడ రూపంలో వచ్చిన ఆ వచ్చాసురుణ్ణి ఆ వెలగపండు రూపంలో ఉన్న మరి ఒక రాక్షసుడి మీదకి విసిరి త్రిప్పి గిరా గిరా త్రిప్పి వేసేటప్పుడు ఆ పొంకంగా అందంగా నిలుచున్న అలాంటి నీ శ్రీపాదాలకు మంగళం స్వామి అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఆ గొల్లలందరూ కూడా ఇంద్రుడికి పెట్టే పొంగలిని శ్రీకృష్ణుడు గోవర్ధనమునకు ఉంచమని గొల్లలకు ఆజ్ఞ చేశారు కదా. వారట్లా చేయగానే ఇంద్రుడు కోపించాడు కదా. కోపిస్తే 7 దినములు రాళ్లవాన కురిపించగా శ్రీకృష్ణుడు గోవర్ధనమును గొడుగుగా ఎత్తి గొల్లలను గోవులను రక్షించిన అట్లాంటి నీ గుణ విశేషణానికి మంగళము కలగవలయును స్వామి అంటూ ఉన్నారు. ఆయన ఆ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ గోవులు గోపాలను అందరూ వాటి కిందే ఉన్నాయి. ఇంకా ఎలాంటిది, ఆ శత్రువులను నశింపచేసేటటువంటి ఆ స్వామి చేతిలో బల్లెము, ఆ బల్లెము క్షేమంగా ఉండవలెను అని ఈ ప్రకారంగా మన గోదా గోపికలు మంగళం పాడుతున్నారు మన పెరుమాళ్ళకి, మన పావనమూర్తికి. జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడి